అందరికీ నమస్కారం. నేను పోపు నాగేశ్వరరావు, వరగాని లావు వెంకటేశ్వర్లు కల్లూరు నాగేశ్వరరావు కళా పరిషత్ వరగానిలో గత 5 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. ఈ సంవత్సరం 6వ సంవత్సరం జరపాల్సింది. కరోనా కారణంగా నేను ఈ కార్యక్రమాన్ని జరపలేకపోతున్నాను. అందుకని నేను ఇంతకుముందే సిద్ధం చేసుకున్న 45 నాటకాల్లో 20 నాటకాలు ప్రొడక్షన్ వచ్చిన ప్రతి సంవత్సరం 4 బహుమతులు పొందిన నాటికలను 5 సంవత్సరాలు 5 4 20 నాటకాలని కాంపిటీషన్స్గా పెట్టి ఇంతకుముందు నా యూట్యూబ్లో నేను గతంలోనే అప్లోడ్ చేసుకున్నాను. ఏ సంవత్సరం అవి మణిపుడి విద్యాధర్ ద్వారా మునిపల్లి ఆ పేజీలో టెలికాస్ట్ చేయించాలనే ఆలోచనతో చేయించుకుంటున్నాను. ఇది మా సాంబశివరావు, విద్యాధర్ వీళ్ళు దీన్ని చూస్తున్నారు. టెక్నికల్గా ఇట్లాంటివన్నీ చూసుకుంటున్నారు. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, దాతలు ఈ 5 సంవత్సరాల నుంచి నేను పరిషత్తు నడుపుతున్నానంటే దాతలు లేనిది ఈ పరిషత్తు లేదు, నేను లేదు. ఈ దాతల కారణంతోనే నేను చెప్తాను. ముందుగా ఈ దాతలకి నేను శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాను. వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని నేను దాతలకి చెప్పలేదు. వాళ్ళు ఇచ్చిన విధానం ఒకటి, ఇప్పుడు నేను చేస్తున్న విధానం. ఈ సంవత్సరానికి నేను మన 90,000 రూపాయలు దాతల ద్వారా వచ్చిన అమౌంట్ని కొంతమంది కళాకారులకి అందజేయటం, 9 మంది సమాజాలకి నేను అందజేయటం జరిగింది. వాళ్ళ సభ్యుల్లో ఉన్న వారికి, చిన్న కళాకారులకి ఇచ్చుకుంటారని ఆశిస్తూ చేశాము. ఇది మా దాతలకు ముందుగా చెప్పుకోలేకపోయాను. కారణంగా వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పుకోలేకపోయాను. ఆ కారణంతో అలా వాళ్ళకి ఇప్పుడు ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను. క్షమించాలి ఏదైనా తప్పులు ఉంటే. ఈ కార్యక్రమాన్ని మా వాడు సాంబశివరావు విద్యాధర్ కొనసాగిస్తారు. ఏదైనా తప్పులు క్షమించండి. అందరికీ కళాభివందనాలు. గత 5 సంవత్సరాలుగా లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ వరగాని వారి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తూ వచ్చాం. కరోనా కారణంగా ఈ సంవత్సరం ఈ నాటిక పోటీలు నిర్వహించలేకపోయాం. అందువల్ల కొత్తగా ఉంటుందని ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహించదలుచుకున్నాం. గత 5 సంవత్సరాలుగా మా పరిషత్తులో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనలుగా ఎంపికైన 20 నాటికల్ని ఈ పోటీల కోసం ఎంపిక చేసి ఈ ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా మా ఈ నాటికల్ని ప్రసారం చేస్తున్న మునిపల్లె విద్యాధర్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు చూడబోతున్న నాటిక మణికంఠ ఆర్ట్స్ పిఠాపురం వారి ఆచంద్రార్కం. రచన దర్శకత్వం చెలికాని వెంకట్రావు. నాటిక ఆచంద్రార్కం. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. ఏకదం తముపాస్మహే. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవామయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం
शिवम् ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय అమ్మా టాబ్లెట్ వేసుకోమ్మా. వద్దురా నాయనా, నేను వేసుకోలేను. వేసుకోకపోతే నీ నీరసం ఎలా తగ్గుతుంది చెప్పు. ఒరే నాయనా, అమ్మా ఫ్రెండ్స్ వచ్చాడా? ఇంకా రాలేదమ్మా. వస్తే వాడితో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పు. అలాగేనమ్మా, రెస్ట్ తీసుకో. అలాగే. శ్రీరామ్ రారా, నీకోసం ఎదురు చూస్తున్నా. అమ్మకి ఎలా ఉంది? అలాగే ఉందిరా. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి. ఎంత డబ్బు ఎక్కడరా? దొంగతనం చేయలేదురా, నా డబ్బే. అతను నాకు తీసుకొచ్చి నేను వస్తాను. రే, అమ్మ నిన్ను అడిగిందిరా. నన్ను అడిగిందిరా? నీతో ఏదో మాట్లాడాలందిరా. నాతో మాట్లాడాలందా? అమ్మా, నాతో ఏదో మాట్లాడాలన్నా కదా? అది మా అమ్మ కదూ, నా తల్లి కదూ, నా అమ్మ కదూ. అబ్బబ్బబ్బబ్బా, ఏంటమ్మా ఈ అల్లరి? నా అమ్మ కదూ, ఈ ఒక్క ముద్ద తినే తల్లి. ఇది దేవుడి ముద్ద. దేవుడి ముద్ద తినకపోతే దేవుడు కోపం వస్తుంది కదా. మరి అందుకే తినేది 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 అయిపోయింది. నా బంగారు తల్లి. ఈ ఒక్క ముద్దనమ్మా, ఇది నా ముద్ద. మరి నా ముద్ద తినవా? నేనంటే ఇష్టం లేదా నీకు? మరి అందుకే తినేది తినేది అయిపోయింది. నా బంగారు కొండ. ఈ ఒక్క ముద్దనమ్మా, నా తల్లి కదూ, నా అమ్మ కదూ. ఇది మావయ్య ముద్ద. మావయ్య ముద్ద తినకపోతే మావయ్య కోపం వస్తుందా? మరి అందుకే రావాలి 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 అయిపోయింది. నా బంగారు కొండ. గుర్రం ముసలుదైపోయిందమ్మా, ఇంకా పరిగెత్తలేదు కదా. ఇంకా చాలేమ్మా, బావ ఊరెడుతున్నాడు కదా, లేట్ అయిపోద్ది. వెళ్ళని మావయ్య, మొన్నే లక్ష్యం పెన్నే కొట్టింది మావయ్య. నేను డబ్బులు ఇస్తాను, కొత్త కొనుక్కుంది. తీసుకోండి. ఇది కొత్త పుస్తకం మావయ్య. డబ్బులు ఇస్తాను లేదా? ఇది తీసుకోండి. చంద్రు, చంద్రు,
ఏమిటి అడుగులు? నా చిట్టి తల్లి ఏమి రాసిందో చూసావా? ఏమి రాసింది? అమ్మా అని రాసిందిరా. ఏమిటి అమ్మాని రాసిందా? నాన్న రాస్తే బాగుంటుందా? రాస్తుంది లేరా, నువ్వు అలాగే అంటావు. నువ్వు రాస్తు తల్లి. తల్లి అమ్మా అమ్మా, నా చొక్కా కనపడటం లేదమ్మా. ఎక్కడ పెట్టావురా? ఇక్కడే పెట్టానన్నా. ఎక్కడ పెట్టి ఎక్కడ పోతుంది? పెట్టానన్నా, ఇక్కడే పెట్టాను. సరిగ్గా చూడరా. అన్నీ చూశాను నాన్న. ఇచ్చేయ్. నా బ్యాగ్ ఏది? ఎక్కడ పెట్టావురా? ఇక్కడే పెట్టానన్నా. అక్కడ పెడితే ఎక్కడ పోతుందిరా? సరిగ్గా చూడు. నీ పెట్టానన్నా, నేను ఇక్కడే పెట్టాను. నా వస్తువుని ముచ్చుకోవడం చెప్పానా? ఇచ్చేయ్. ఇవ్వవు? ఇవ్వవు? చూడలేదా? లక్ష్మి, ఇవ్వు. రాత్రుల్లో తొందరగా నిద్రపో. ఇదిగో ఇందులో వడియాలు జంతువులు పెట్టాను. చిన్న పచ్చి పప్పు. వాడు వెళ్ళేది వడియాలు జంతువులు అమ్మటానికి కాదు. మీరు అలాగే అంటారు నాన్న. వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయి. ఉత్తరం రావడానికి 3 రోజులు పడుతుంది. అంతట్లో వెళ్ళి వాడు వచ్చేస్తాడు. అమ్మో, అలా అయితే ఫోన్ చేయడం మర్చిపోతున్నానా? అమ్మా, ఈ 2 రోజులకే ఎదిగిపోతున్నావు. రేపు నాకు ఉద్యోగం వస్తే ఎలా ఉంటావమ్మా? అప్పుడు మీ అమ్మ సరాసరి మీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నాకు అటెండర్ పోస్ట్ ఇవ్వండి, లేకపోతే మీ ఆఫీస్ ఎదుగా ఏ జంతువులు కొట్టు అప్పడాలు కొట్టు పెడతానుకుంటారా? అప్పుడు మీకు ఎవరైనా పెడతారు? అప్పుడు నేను దర్జాగా 2 పెళ్లి చేసుకుంటాను. మామయ్య, మామయ్య. అల్లుడు ఊరెళ్తున్నావా? ఉంచడా, త్వరగా వచ్చేయి, లేకపోతే చెల్లమ్మ బెంగ పెట్టుకుంటు. అమ్మా, లక్ష్మి వెళ్ళొస్తాను. వెళ్తున్నాడు, ఎదురురా తల్లి. వెళ్ళొస్తానన్నా. వస్తాను మామయ్య. ఏమిటి? చెప్పడం మర్చిపోయాను. మా సురేష్ పరీక్ష ఫీజు కట్టాలట. అదేమిటి? మొన్న డబ్బిచ్చాను కట్టలేదా? వాళ్ళ ఫ్రెండ్ శ్రీరామ్ వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో చావు తీసుకుని చెప్తే హాస్పిటల్ ఫీజు కట్టాడటండి. నేను వాడిని కట్టమన్నది పరీక్ష ఫీజు, హాస్పిటల్ ఫీజు కాదు. అయినా ఆ విషయం వాడుగా చెప్పచ్చు కదా. నేను కోపడతానని. చావు కబురు చల్లగా చెప్పావు. డబ్బులు మన పేటలో చెట్లు కాయట లేదు. అయినా తనకు మాలిన ధర్మం పనికిరాదు. నీ కొడుకు మీ పోలికే తండ్రికి తగ్గ కొడుకు. నేనెవరు దానం చేశాను? నాకు తెలిసిందల్లా వాడి దగ్గర పుచ్చుకోవడం కదా. ఏమండి, రేపే ఆఖరి వచ్చండి. మిమ్మల్ని వెళ్ళి పరీక్ష ఫీజు కట్టమన్నాడు. లేకపోతే పరీక్ష రాయని వెళ్ళండి. నా బుద్ధి ముందు ఉండాలి. పరీక్ష రాయిపోతే మారేమో. నేను ఎవరి దగ్గర చేసి ఆపలేను. అదేంటండి, ఇంతవరకు లాక్కొచ్చి చివరిలో వదిలేస్తారా? వాడిని ఎంతవరకు లాక్కు రావడం నేను చేసిన తప్పు. అయినా వాడిని పెద్ద పెద్ద చదువు చదివించడానికి నేనేమైనా కోటేశ్వరున్నా? మీ నాన్న అసమర్థుడు, నేను చదివించాను. నీ కొడుకు అది కదండి. పోనీ అన్నయ్య అడగండి. అన్నయ్య వీడు దొరికాడు తయారుగా. వీడు నాయన కదా మీ ధైర్యం. ఈ ఒక్కసారికేనండి. ఒక్కసారి కాదే, 101సారి వాడిని అడటం. ఎన్నిసార్లు వాడిని ఉండమని చెప్పు. ఎన్నిసార్లు అడిగినా తప్పలేదు. వెళ్ళి వాడు తీసుకెళ్ళి. మా మాటలు విన్నావా? ఇప్పుడు వినకపోయినా రేపు మీ మొహాలు చూస్తే తెలుస్తుంది లేరా? వెళ్ళి వాడికి తీసుకెట్టి ముందు. నువ్వు సహాయం చేసినా నిలబెట్టుకోవడం చేస్తాను. చూసేవాడు ఏం చేశాడు? మంచి పనే చేశాడు లేరా? వాళ్ళు మళ్ళాగా ప్రాణ స్నేహితులేమో. ఒకరికి సాయం చేయడానికి కూడా సావకాశం స్తోమత ఉందా? అయినా నువ్వు ఇచ్చిన డబ్బును దానం చేయడానికి వాడేవాడు చెప్పు. నా డబ్బు నీది కదా, నీ డబ్బు వాడిది కదా. అంతగా అభ్యంతరం అయితే వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత వడ్డీతో సహా వసూలు చేస్తాను. సరేనా?
అవసరం వచ్చిన ప్రతిసారి నువ్వు డబ్బు చాలుకో. ఆ డబ్బుతో నా పబ్బం గడుపుకోవటం అలవాటుగా మారిపోయేలా ఉంది. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. రేపు నాకు ఏదైనా ఆపద వస్తే నువ్వు ఆదుకోవా, నువ్వు సహాయం చేయాలి. ఇంతకాలం వాడిని కష్టపడి చదివించి వాడు కూడా కష్టపడి చదవాలి. వాడి చదివి ఈ మధ్యలో ఆగిపోతే నువ్వు మనశ్శాంతిగా ఉండగలవా, సంతోషంగా బతకగలవా? ఆ పరిస్థితుల్లో నిన్ను చూస్తూ నేను ఉండలేను. అది కాదురా, నువ్వు డబ్బు ఇచ్చిన ప్రతిసారి నీ మొహంలో చూడలేక సిగ్గుతో తలదించుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైందిరా, ఈ డబ్బు ఎంత పొద్దుంటున్నావో ఇప్పుడు అర్థమైంది. రేపు నాకు ఏదైనా అవసరం వస్తే తిరిగి సహాయం చేయాల్సి వస్తుందని ఈ డబ్బు ఉండను, అంతేనా? నా ఉద్దేశం అది కాదురా. ఈ డబ్బు తీసుకోకపోతే నా మీద వస్తే సూర్యం, ఒరే సూర్యం, నమస్కారం బావగారు, బాగున్నారా? మీరా? ఇంకా ఎవరు అనుకున్నాను. డబ్బు చూసారా, కాలం కలిసి వచ్చేటప్పుడు నాలా లక్ష్మీతో నడిచొస్తుంది. తీసుకోండి. ఊరకు రారు మహానుభావులు, చాలా కాలం తర్వాత వచ్చారు. తీరిక లేదు బావగారు, ఒకటే పనులు. మా ఎమ్మెల్యే సంగతి మీకు తెలిసిందే కదా, నా సలహాలు ఏమిదో ఒక్కడు ముందుకుపోయాడు. పాప శరీరం అయిందే కానీ ఆత్మని. మరి ఇప్పుడు ఎందుకు తీర్పు చేసుకున్నట్టు? మిమ్మల్ని చెల్లమని చూడాలనిపించింది. అన్నట్టు నా మేనని బాగా ఉంటాడట. అందరూ అనుకుంటున్నారు లేండి, ఊరు అల్లుడు, అమ్మ చెల్లెమ్మ, ఊరు మేనండి. దేవుడి దైవల్లా వాడికి మీ కోరిక రాలేదండి. బావగారికి నా మీద ఇంకా కోపం పోలనిస్తుంది. మీరు చేసిన సహాయం అటువంటిది. మీరు మా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కోపంలో ఏదో కొంచెం కఠినంగా వ్యవహరించాను. దాన్నే మనసులో పెట్టుకుంటే ఎలాగండి? అంత త్వరగా మర్చిపోవడానికి మీలా రాజకీయ నాయకులు కాదండి. అన్నయ్య ఎప్పుడు వచ్చావు అన్నయ్య? ఈ చెల్లెని చాలా గుర్తొచ్చిందా? ఇన్నాళ్ళకైనా గుర్తుకొచ్చావు, సంతోషం. తీరిక లేదమ్మా, ఒకటే పనులు. మా ఎమ్మెల్యే సంగతి తెలిసిందే కదా, నా సలహా ఏంటో ఒక్కడే ముందు లేదు. పాప శరీరం అయిందే కానీ ఆత్మ ఈందే. బాగా పని ఏం మాట్లాడతాను? నేను నిజం మాట్లాడతాను. చాక్లెట్లు కావాలి. చాక్లెట్ కావాలా తల్లి? ఎన్ని కావాలి? బోర్డు కావాలా? అయితే పద. నా మేనకోళ్ళు ఎలా ఉందన్నయ్య? అచ్చు నీ పోలికేనే. అవును, ఎంత అమ్మాయి ఎవరు? మొన్న పెళ్లిలో చెప్పాను కదా, సూర్యమనే కూతురు. గుర్తొచ్చింది. ఈ అంత స్నేహితుడు కూతైతే మాత్రం వయసు వచ్చిన అమ్మాయిని మనం బీపీ తెక్కించుకోవడం. ఆయనకి స్నేహితుడన్నా, స్నేహితుడు కూతురన్నా ప్రాణం. ఆ అమ్మాయి మీద ఏదో కూడా బాధెవరు. ఈ బెదిదాని మీద గట్టిగా అనుకో, ఆయన వింటే తిడతారు. అదే సూర్యమని అయితే యాతల్లో కొడతారు. మాట అంటేనే అబ్బే ఏం బాలేదమ్మా. నువ్వు స్నేహమైన శత్రుత్వమైన స్థితి నుంచి కూడా సాక్షాత్తు శ్రీకృష్ణుడు వాడి కుచీలుడి దగ్గర గుప్పుడు ఎట్టుకుంటే స్నేహం దగ్గర పొద్దు పాటించేది. లక్ష్మీదేవి బాధించింది కనుక ఆనాడు లక్ష్మీదేవి చేసిన పని ఈనాడు పార్వతి నువ్వు చేయాలి. వాళ్ళిద్దరికీ నిజమైన స్నేహం. ఒకరి నుంచి ఒకరు ఉండలేరన్నయ్య. వయసులో ఉన్నవాడు ప్రేమ అంటాడు, వయసు మీద పడ్డవాడు స్నేహం అంటాడు. ఇది కూడా ఓ రకంగా అంటే కానీ డబ్బు తీసుకో. డబ్బు ఏంటన్నయ్య? ఆయన చూస్తే తిడతారు. ఏదో పావులు చూసి వెళ్ళిపోతావు అయితే ఈ డబ్బే. గత 10 సంవత్సరాలుగా నీ మామిడి తోట మీద వచ్చిన ఆదాయం తీసుకో. కాదు, అడ్వాన్స్. ఈయన గారి కూతుర్ని నీ కొడుకిచ్చి పెళ్లి చేసుకోవడానికి కట్నంగా ఇవ్వబోయే అడ్వాన్స్. ఆవుగారు అపార్థం చేసుకుంటున్నారు. మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను. కూతురు పెళ్లిడికి వచ్చింది కాబట్టి చెల్లెలు మేళ్ళు గుర్తుకొచ్చారు. పనిలో పనిగా మామిడి తోట వెంటొచ్చింది. అవును, నా కూతురు మీ కొడుకిచ్చి పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చాను. చూడండి, ఇప్పుడప్పుడే మా వాడికి పెళ్లి చేసే ఉద్దేశం కానీ దగ్గర సంబంధం చేసే ఆలోచన కానీ మాకు లేదు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం మీకుంటే ఎంతకాలమైనా ఉంటాను. పోనీ మేనరకు పిల్లలైనా తేడాగా పుస్తకాలను మీ బాగైతే విదేశాల్లో వైద్యం చేస్తాం. ఈ పెళ్లి జరగదు, వేరే సంబంధం వెతుక్కోండి. వెతుక్కుంటూ వచ్చిన కాదనుకుంటున్నాను. ఆనాడు నన్ను బాగా మీరు కాదనుకున్నారు. కానీ ఇప్పుడు కావాలనుకుంటున్నాను. మీరు రమ్మన్నప్పుడు రావడానికి, పొమ్మన్నప్పుడు పోవడానికి ఎప్పుడు చెందుతుంది కాదండి. ఆత్మాభిమానం చంపుకుని దేహీయని మీ గుమ్మలో నుంచుంటే మీరు చేసిన అవమానం ఇంకా నా కళ్ళలో మెదుకుతుంది. మీరు కాదంటే నేను ఏం చేస్తాను తెలుసా? ఏం చేయగలరు మీరు? మీరు ఏం చేస్తారో చూస్తారా? మీరు ఏం చేస్తారో చూస్తారా మీరు?
మంచిగా చెప్పి నా నాన్నకి మంచి ఉద్యోగం వేసుకుంటాను. ఈ పెళ్లి జరగదు, వేరే సంబంధం వెతుక్కోండి. తాయి మర్చిపోయి ఇంటికి వస్తే బావమడితో అమరుస్తున్నాను. బ్రతకపోయేవాడు బావమడిది, మీరు వెళ్ళగొట్టేవాడు. ఆ స్కాల్ రైస్ మిల్లో గుమస్తాగా పనిచేస్తున్నారు. నేను తలుచుకుంటే అదే రైస్ మిల్కి ఓనర్లు చేయలేం. నడమంతరం సరిపోయి నాకు ఆశ లేదు రండి. ఆనాడు పార్వతాస్త కూడా మీకు వదిలేశాను. పిలిచి పెళ్ళేస్తానంటే కులం తక్కువ యజమానాన్ని మీరంటే ఆలోచించుకుని బావగారు. లేకపోతే చంద్రగ్రహణం చూస్తాను. నాకు సూర్యుడి తోడుగా ఉన్నాడు, మీరేమి చేయలేరు. నేను అనుకున్నది సాధించే తోడుకు నిద్రపోను. అయితే మీకు జీవితంలో సుఖంగా నిద్రపోయే యోగం ఏంటుంది బావగారు. వెళ్ళండి. సగం మనిషి సగం మృగం కలిస్తే నరసం, సగం మనిషి తెలుగే సగం పశువులం కలిస్తే ఈ ముఖం. చెల్లమ్మా, అమ్మా చెల్లమ్మా, ఈ కూరగాయలు కొంచెం లోపల పెట్టమ్మా. నమస్కారం అన్నయ్య, బాగున్నారా? అన్నయ్య, మా అన్నయ్య. ఓ మీరా, గుర్తొచ్చింది. చాలా తర్వాత వచ్చారు కదా, రండి రండి కూర్చోండి. ఏదో అలా ఉన్నామండి. నీకు చాక్లెట్లు తెచ్చానమ్మా. మన అమ్మాయి అండి. అది మా అమ్మాయి. అమ్మాయి లక్ష్మీదేవిలో ఉంది. సంబంధం ఏమైనా చూస్తుంది. అప్పుడే దీనికి పెళ్ళి ఏమిటండి? చిన్న పిల్ల తాడి చెట్టు అంతే దీని కన్నా తల్లిదండ్రి కళ్ళకి పిల్లలు చిన్న పిల్లలు జరపడంలో తప్పులేదు రండి. అలా అయితే మీకు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, పిల్లవాడు బుద్ధిమంతుడు అయితే చాలు. చంకలో పిల్ల పెట్టుకుని ఊరంతా తిరిగేట్టు మీలాంటి వాడే. ఇంట్లో బంగారం లాంటి సంబంధం పెట్టుకుని ఎక్కడెక్కడ వెతకడేమిటండి? మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదండి. ఇందులో డొంక తిరిగి వ్యవహారం ఏమీ లేదండి. మీకు ఈడొచ్చిన కూతురు, మీ స్నేహితుడికి వయసు వచ్చి కొడుకు ఉన్నారు కదా, ఉన్నారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నాకు ఇప్పుడు ఆ ఆలోచనే రాలేదండి. ఇప్పుడు వచ్చింది కదండి, కళ్యాణం వచ్చినా తప్పు వచ్చినా ఆగదా? అది కాదండి, మరి మా అమ్మాయి అమాయకురాలు అంటారు. అసలు ఈ రోజుల్లో అమాయకత్వం అప్రస్తుతం పెట్ట ఆభరణం. దేవుడిచ్చిన వరం. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే మీ అమ్మాయి మీ కళ్ళ ముందే ఉంటుంది. పైగా అల్లుడు ఎలాంటి వాడు వస్తారని బెంగా ఉండదు. మీరు చెప్పింది నిజమేననుకోండి. మరి వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోరండి? ఎందుకు ఒప్పుకోరు? మీరు మీ స్నేహితులకు ఎన్ని విధాలుగా సహాయపడ్డారు, ఎన్ని కష్టాలను ఆదుకున్నారు. అసలు సకాలంలో వర్షాలు చూస్తూ పంటలు పండుతున్నాయంటే ఏదో ఆశించి వారికి సహాయం చేయలేదండి. అది మీ గొప్పతనం అండి. మరి ఆ గొప్పతనం విశ్వాసం వాళ్ళకే ఉండాలి కదా. మా స్నేహానికి పరీక్ష పెట్టే ఏ పని నేను చేయను. పెళ్లి పరీక్ష అవుతుందండి. మీ స్నేహం మరింత గట్టిపడుతుంది, శాశ్వతం అవుతుంది. స్నేహితులతో వియ్యంకులు అవుతుంది. మరి మీకు అమ్మాయి ఉంది కదా, నా స్నేహితులతో మాట్లాడి మీరే వియ్యంకులు అవ్వచ్చు కదా. అది వదిలేసి నాకెందుకు చెప్తున్నారు? ఆ ముచ్చట అయిపోయిందండి. నా సంబంధం ఇష్టం లేదని నా మొహం మీద కొండబద్దుడు మరీ చెప్పేశారు. మాటల్లో మీ అమ్మాయిని చేసుకునే ఉద్దేశం వాళ్ళ సొంతం తెలిసింది. మీరు చెప్పింది నిజమే. మా స్నేహం శాశ్వతం అవుతుంది. నా చిట్టి తల్లి, నా లక్ష్మి నా కళ్ళ ముందు ఉంటుంది. అలాగే రేపే వాడిని అడుగుతాను. రేపటి వరకు ఎందుకండి? ఆదేశం ఆ ముట్ట విసుకున్నారు. ఈ రోజు అడిగండి. అలాగే. చంద్రం, చంద్రం ఆగండి. పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోకండి. బాబుగారు, సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండు చూస్తారు. ఏమిటి అరుపులు? కూర్చోనే చెప్తాను. ముందు అలా కూర్చో. కూర్చోమని చెప్పు. ఏం లేదురా, నా చిట్టి తల్లికి సంబంధం చూశారు. ఏమిటి? లక్ష్మికే? ఏ ఊరా? మన ఊరే. మన ఊరే? ఏ వీధిరా? మన వీధే. మన వీధే? అబ్బా, మన వీధిలో ఎక్కడరా? మన ఊర్లో, మన వీధిలో, మన ఇంట్లో, మన మధ్యనే ఉన్నారా? ఏమిట్రా? మన ఊర్లో, మన వీధిలో, మన ఇంట్లో, అవునరా, నా కూతురికి నీ కొడుకునికి పెళ్లి చేయమని అడగడానికి నువ్వు అంటే వెంటనే తమ్ములాలు కూర్చోవు కాదురా. అంత అర్జెంట్ గా ఈ నిర్ణయం ఏమిటి? నువ్వెన్నైనా చెప్తావురా. ఆడపిల్ల తండ్రిగా నాకు ఆ కంగారు ఉన్నావు. మరి కాదురా, వాడి చదువు పూర్తి కావాలి, ఉద్యోగం రావాలి. ముందు ఖాయం చేసుకుంటే వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేద్దాం. వాడికి పార్వతితో మాట చెప్పాలరా. కంగారు ఏం లేదా, అందరితో ఆలోచించవు. నేను కదా
అది కాదురా ఒరేయ్, ఈ పెళ్లి విషయంలో నా నిర్ణయం ఎలా ఉన్నా అది మన స్నేహం మీద ప్రభావం చూపించుకో. అలా నువ్వు నాకు మాట ఇవ్వాలి. మరి నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిట్రా? నేను లేకపోయినా సూర్యం, నా జీవితం సూర్యం బాబుగారు, సూర్యగ్రహణం చంద్రగ్రహణం రెండు చూస్తారు. ఏమిట్రా అరుపులు? కూర్చోనే చెప్తాను, ముందు అలా కూర్చో. కూర్చున్నాను చెప్పు. ఏం లేదురా, నా చిట్టి తల్లికి సంబంధం చూశారు. ఏమిటి? లక్ష్మికే? ఏ ఊరా? మన ఊరే. మన ఊరే? ఏ వీధిరా? మన వీధే. మన వీధే? అబ్బా, మన వీధిలో ఎక్కడరా? మన ఊర్లో, మన వీధిలో, మన ఇంట్లో, మన మధ్యనే ఉన్నారా? ఏమిట్రా? మన ఊర్లో, మన వీధిలో, మన ఇంట్లో, అవునరా, నా కూతురికి నీ కొడుకునిచ్చి పెళ్లి చేయమని అడగడానికి నువ్వు అంటే వెంటనే తమ్ములను కూర్చో. కాదురా, అంత అర్జెంట్ గా ఈ నిర్ణయం ఏమిటి? నువ్వెన్నైనా చెప్తావురా, ఆడపిల్ల తండ్రిగా నాకు ఆ కంగారు ఉన్నావు. మరి కాదురా, వాడికి చదువు పూర్తి కావాలి, ఉద్యోగం రావాలి. ముందు ఖాయం చేసుకుంటే వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేద్దాం. వాడికి పార్వతితో మాట చెప్పాలరా? కంగారు ఏం లేదా, అందరితో ఆలోచించే నిర్ణయం కదా. అది కాదురా ఒరేయ్, ఈ పెళ్లి విషయంలో నా నిర్ణయం ఎలా ఉన్నా అది మన స్నేహం మీద ప్రభావం చూపించుకో. అలా నువ్వు నాకు మాట ఇవ్వాలి. మరి నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిట్రా? నేను లేకపోయినా సూర్యం, నా జీవితం సూర్యం పిలిచారా నాన్న? ఏమీ లేదురా, సూర్యమావయ్య లక్ష్మి నీకు ఇచ్చి పెళ్లి చేయమంటున్నాడు. అది నాకెందుకు చెప్తున్నారు? పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు కాబట్టి మరి మా ఇప్పుడు మీరేం చెప్పారు? నీ అభిప్రాయం కనుక్కొని చెప్తాను. ఏమి చెప్పమంటావు? నాన్న, ఇది నీ జీవితానికి సంబంధించింది. జాగ్రత్తగా ఆలోచించుకుని చెప్పు. ఆలోచించి శక్తి పడుతుంది, నువ్వేమీ సలహా చెప్పక్కర్లేదు. ఇందులో ఆలోచించుకోవాల్సింది ఏమీ లేదు. మీ ఇష్టమే, నా ఇష్టం కూడా. అంటే నేను లక్ష్మిని పెళ్లి చేసుకోమంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా? అబ్బా చెప్తానండి నాన్న, లక్ష్మి అమ్మాయికి రాను కదా. నేను మధ్యలో మాట్లాడతానంటే చెప్పానా? ఈ పెళ్లి మీకు ఇష్టమైతే నాకు ఇష్టం. అన్ని ఆలోచించుకొని చెప్తున్నావా? ఇక ఆలోచించుకోవాల్సింది మీరు. నేను లక్ష్మిని పెళ్లి చేసుకుంటా. మేనండు కోట్లు విలువ చేసే మాట చెప్పు. చంద్రం, పెళ్లి కూడా గొప్పేసుకున్నారా? ఇక మీ ఇద్దరికి ఎలా ఇష్టమే. ఇంకెందుకు ఆలస్యం, మన పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేసి వస్తాను. నువ్వే నా మాట అంది. అవును, ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం. అదేమిట్రా, అంతా అయిన తర్వాత నువ్వే అడ్డుకలు ఇస్తున్నావే. నీ కూతుర్ని కోడలుగా చేసుకుంటాను నేను ఎప్పుడు అనలేదు. అలాగే చేసుకున్నాను చెప్పలేదు కదా, ఆలోచించుకుని చెప్తాను. హఠాత్తుగా నువ్వు ఇలా అడుగుతావు అనుకోలేదురా, అడిగే ముందు ఆలోచించాల్సింది. ఎందుకంటే నా నిర్ణయమే నీ నిర్ణయం అనుకున్నా. నా ఇష్టమే నీ ఇష్టం అనుకున్నాను సార్. ఏదైనా ఈ పెళ్లి విషయంలో తొందరపడ్డావురా, అడగకుండా ఉండాల్సింది. తొందరపడ్డానేమో నన్ను ఇప్పుడు అనిపిస్తుంది. ఒక సంబంధం ఖాయం చేసుకునే ముందు 7 తరాలు అటు 7 తరాలు ఇటు ఆలోచించమన్నారు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? కడుపు చుంచుకుంటే కాలమే పడుతుంది. నా నోటితో చెప్పించాలి చూడదు. నా కూతురికి ఏం తప్పురా? నీ కూతురికి ఏది ఎక్కువరా? అంతకంటే మంచి సంబంధం తగలవా నీ కొడుక్కి? నా కొడుకుతో నీ కూతురు దేంట్లో సర్దుకుతుంది? పెళ్లి చేసుకునేవాడి ఒప్పుకున్నాడు, మధ్యలో నీ అభ్యంతరం. అమాయకుడు లోక జ్ఞానం లేనివాడు కాబట్టి ఒప్పుకున్నాడు. నీకు తెలిసింది ఏమిటో, నా కూతురు ఎందుకు కూడా ఎందుకంటే నీ కూతురు పిచ్చిదిరా. నీ కూతురు పిచ్చిది, ఆ విషయం ఎవరైనా చెప్తాడు. ఇదే మాట ఎవరైనా అనుంటే పుట్టు, నువ్వు వెళ్ళి చెప్పిన నిజాన్ని అబద్ధంగా మాత్రమే. నీ కూతురు పిచ్చిది పిచ్చిది పిచ్చిది. ఏ నాన్నకు తెలిసిందా నా కూతురు పెంచిదని? నా కూతురు పుట్టిన వెంటనే నీ కోడలుగా చదువుకుంటానన్నావు, గుర్తులేదా? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు ఏరు, ఇప్పుడు కాదురా. నీ నిర్ణయం మారింది. మన స్నేహం పచ్చబడిపోయింది. నా కూతురికి అబద్ధాలు అర్థం తెలియదు, నమ్మించి మోసం చేయడం తెలియదు. మాట తప్పదు కదరా అది. కళ్ళు లేని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతున్నాయి, కాళ్ళు లేని వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతున్నాయి, మొగుడు వదిలేసిన వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతున్నాయి, మొగుడిని వదిలేసిన వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతున్నాయి. మరి నా కూతురు ఎందుకు కూడా
నువ్వు మొత్తం స్త్రీ జాతిని అవమానిస్తున్నావు రా. అన్న మమకారం రా, కడుపు మంట. చూస్తాను నా కూతుర్ని కాదని నీ కొడుకు ఎలా పెళ్లి చేస్తావో ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఇంకెక్కడ పెళ్లి పెటాకులు అయ్యింది. బావ కాదు, మీ మావయ్యకే ఇష్టం లేదట. కోటీశ్వరాలను కోడలుగా తీసుకుంటాడట. ఎందుకంటే నువ్వు పిచ్చిదాని అంటే వాడిని అడుగు. లక్ష్మి అటువైపు రావట్లేదే. ఏ మీ నాన్న వెళ్ళొద్దన్నాడా? లేదమ్మా, మేము గొడవ లేదు, ఆ సరదాగా బాధించుకున్నాం అంతే. ఆ సరిగంటండి నువ్వు ఫోన్ చేసావా? ఏ భోంచేది ఇవాళ నా ఇంట్లో భోంచేది. ఇదిగో నిన్న ఒకటి అడుగుతాను, చెప్తావా? అడుగమ్మా. మరి మరి నిన్ను మావయ్య అని పిలచ్చా? పిలచ్చమ్మా. ఎందుకు అలా అడుగుతున్నావు? మరి నాన్న నువ్వు ఎందుకు గొడవ పడ్డారు? అదే మేము గొడవ పడలేదు, సరదాగా బాధించుకున్నాం అంతే. ఎందుకు పెళ్లి చేయనన్నావా? ఎందుకంటే నేను అందంగా లేనన్నా? నువ్వు చాలా అందంగా ఉన్నావు తల్లి. నేను చదువుకోలేదన్నా? సరస్వతీ దేవిలో కనపడుతున్నావు నా కళ్ళకి. మరి నేను పిచ్చిదన్నా? నిన్ను పిచ్చిది అన్నవాళ్ళు పిచ్చివాడు. నేను క్షమిస్తావు కదా. అందుకే నాన్న నువ్వు గొడవ పడ్డారు. నాకు పెళ్లి చేయనున్నారు. ఇదిగో నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? నాకు అమ్మని చూడాలని ఉంది, అమ్మతో మాట్లాడాలని ఉంది, అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోవాలని ఉంది. అమ్మా అమ్మా, నన్ను పిచ్చుదానిగా ఎందుకు కన్నావు అని అడగాలని ఉంది. ఇదిగో నాకు మా అమ్మను వదిలేసి మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైపోయింది చెప్పు. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది చెప్పు. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది చెప్పు. దేవుడికి అమ్మ లేదు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళింది. నేను దేవుడి దగ్గరికి వెళ్తాను. దేవుడా దేవుడా, మా అమ్మని ఎందుకు తీసుకెళ్తాను? నేనంతా భోజనం చేయలేదు సార్. ఎవరు చెప్తారు? గుత్తొంకాయ కూర అనుకుంటా. లక్ష్మి చెప్పిందిరా? అదే నేనే చెప్తుంది. ఇది కదా ఎత్తి పొడుస్తున్నావా? చెప్పి కూడా నా చేత కాదు. మన మంచి అమ్మాయికి రాదు వెళ్ళిపోతుందిరా. ఆ బస్సు రోజు తల వెళ్ళిపోతుంది. నీకేమైనా కోపం ఉంటే నా మీద చూపించు. లక్ష్మి మీద అంత ప్రేమే ఉంటే దాన్ని నీ కోడలుగా చేసుకో. లక్ష్మి కొంచెం లోపం ఏమిటో తెలియదా నీకు? ఈ ప్రపంచంలో లోపం లేనిదే ఎవరికరా? ఎంతమంది అమాయకులకు పెళ్లిళ్ళు అవడం లేదు, కాపురాలు చేసుకోవడం లేదు. నా కూతురుకున్న చిన్న లోపాన్ని మనసులో పెట్టుకుని దాచుకోలేవురా. నువ్వే కాదంటే నా కూతురు నీకెవరు కోడలుగా చేసుకుంటారు? ఒకవేళ ఎవరైనా నా డబ్బు కాసించి చేసుకున్నా, నేను పోయిన తర్వాత నన్ను ఎవరైనా బతకనిస్తారా? నా ఉద్దేశం అది కాదురా, నా ఉద్దేశం అది కాదురా. అందుకేనా నేను నా కూతురు ఇంత విషయం తగ్గించాను. నా మాట వినరా, నా మాట వినరా, నీకు పుణ్యం ఉంటుంది. నేను చాలా తప్పు చేశాను. స్నేహితుడు సార్, నేను రెండో పెళ్లి చేసుకుంటే
నా రెండో పిల్లలు నా కూతుర్ని సరిగ్గా చూడదేమో అనుకున్నాను. కన్న తల్లిని ఎలా గుర్తిస్తున్నాను? కనీసం సంస్థలు కూడా లేకుండా చేసేస్తాను. అది కాదురా. అన్నయ్య భోజనానికి రండి. ఏదో పూట ఫోన్ చేయకపోతే చచ్చిపోలేమ్మా. పైగా ఎన్నాళ్ళు మీ ఇంట్లో మెత్తినందుకు పెరిగిన కొవ్వు కలుగుతుంది. అది కాదన్నయ్య, లక్ష్మి చిన్నపిల్ల, అది ఆకలి కాగలేదు. లక్ష్మి చిన్నపిల్ల కాదమ్మా, పెళ్ళిడికి ఎదిగింది. దాని పెళ్లి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది సరే కానీ చూడు, పిల్లల మీద తండ్రికి ఎంత హక్కు ఉంటుందో తల్లికి కూడా అంతే హక్కు ఉంటుంది. ఈ పెళ్లి నీకు ఇష్టమేనని నువ్వు ఒక్క మాట చెప్పు, నా అల్లుడిని ఎత్తుకుపోయినా సరే ఈ పెళ్లి జరిపిస్తానమ్మా. నాకంటూ అభిప్రాయం ఏమి లేవన్నయ్యా, ఆయన ఇష్టమే నా ఇష్టం. నువ్వు ఒప్పుకోవమ్మా. నువ్వెందుకు ఒప్పుకుంటావు? ఎందుకంటే ఏ ఐశ్వర్యారాయణో మాధురి దీక్షితులను కోడలుగా చేసుకోవాలని నీకుంటే చేసుకో. ఆ తర్వాత వాళ్ళు తన్ని తరిమేస్తారు. అప్పుడు నా కూతురు దిక్కులే. పార్వతి, మీ ఆయన పిలుస్తున్నాడమ్మా. అది కాదన్నయ్య, భోజనానికి రండి. బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. మీ ఆయనకి పెట్టు. అన్నయ్య పిలుస్తుంటే నిన్ను కాదు, ఎన్నిసార్లు పిలవాలి? మీరే కదండి అన్నయ్యకి భోజనం పెట్టమన్నారు. అన్నానే, మరి నాకు భోజనం పెట్టాలి కదా. ఇందాక నుంచి ఆకలి లేదన్నారుగా. ఇందాక ఆకలి లేదు, ఇప్పుడు వేస్తుంది. అయినా ఎవరి జీవితాలు వాళ్ళు, ఎవరి బతుకులు వాళ్ళవి. వాళ్ళు వస్తుంటే మనకేమిటి? వదా. డబ్బేమైనా కావాలా? నాకు ఉద్యోగం వచ్చింది మామయ్య. మరి అంత సంతోషమైన వార్త నీరసంగా చెప్తావా కదా? నాకు ఉద్యోగం వచ్చిందనే సంతోషం ఏమాత్రం కలగడం లేదు మామయ్య. నీకు ఉద్యోగం వచ్చి ఊరెళ్ళిపోతే పెట్టుకుంటానని బాధపడుతున్నావా? కాదు మామయ్య, ఇంతకు ముందు మీరు నాన్న ఎంతో అభిమానంగా. అది మాకు సంబంధించిన విషయం, మేమే తెలుసుకుంటాం. మామయ్య, నేను లక్ష్యం పెళ్లి చేసుకుంటా. నువ్వు చేసుకుంటావు సరేరా, కానీ మీ నాన్నకి ఈ పెళ్లి ఇష్టం లేదు మామయ్య. పోనీ మీ అమ్మనైనా ఒప్పించగలవా? అమ్మ కూడా అంగీకరించదు మామయ్య. అమ్మకు నాన్నకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా లక్ష్మి నువ్వు పెళ్లి చేసుకుంటావా? అవును మామయ్య, వాళ్ళిద్దరూ ఒప్పుకోకపోయినా. చూడు, పిల్లల భవిష్యత్తు కోసం తమ వర్తమానాన్ని పనంగా పెట్టేవారేరా తల్లిదండ్రులు. ఎందుకంటే అహర్నిశలు శ్రమపడి తమ జీవితం అంతా త్యాగం చేసి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారా తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషిస్తారో తెలుసా? ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైనప్పుడు కాదురా, వాళ్ళ పెళ్ళిళ్ళు తమ చేతుల మీదుగా తమ ఇష్ట ప్రకారం జరిగినప్పుడు. మరి ఆ చిన్న ముచ్చట కోరిక నీ తల్లిదండ్రులు పేరకుండా చేస్తావా? అది కాదు మామయ్య. ఇలా అనవసరమైన విషయాలు ఆలోచించి పొరపాటు చేసుకో. వీళ్ళు ఉద్యోగం చేసుకో. ఏమండి ఏమండి ఏమండి, అదేంటండి ఫోన్ చేయకుండా వచ్చేసారండి? ఏనాడు నోరు విడిచి ఏది అడిగిన వాడు నా కూతుర్ని కోడలుగా చేసుకోని అడిగితే నేను ఎలా కాదు. అంత కన్నెత్వం నాకు ఎలా వచ్చింది? నేను మిత్రద్రోహినా? చరిత్రలో మిత్రద్రోహిగా మిగిలిపోతున్నాను. ఏమండి, అవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకండి. పదండి, ఫోన్ చేద్దరు కానీ. వాడు చేయలేదు కదా. అన్నీ తర్వాత చేస్తారు, మీరు పదండి. నాకు ఆకలి చచ్చిపోయింది. బావగారు మిల్లికి వెళ్ళలేదా? ఏం చెప్పంటావన్నయ్యా, స్నేహితులిద్దరూ గొడవ పడ్డారు, మధ్యలో నేను చేస్తున్నాను. అటు సూర్యుడు ఇటు ఉదయించడంటే నమ్మచ్చు, కానీ స్నేహితులు నమ్మదు కావడం లేదే. గొడవ కారణం ఏంటో. సూర్యమన్నయ్య తన కూతురు లక్ష్మిని మన సురేష్ నుంచి పెళ్లి చేయమని అడిగాడు. ఇప్పించిదానే? అవును, అలా అడుగుతాడని నేను అనుకోలేదు. నేను అనుకున్నానే ఇలాంటివి జరుగుతుందని. అసలు ఈ ప్రపంచంలో స్వార్థం స్వలాభం లేకుండా ఎవరు ఎవరికి సహాయం చేయరు, స్నేహం చేయరు. నీ కూతురిని చేసుకోవడం ఇష్టం లేదు అని ఆయన ఖచ్చితంగా చెప్పేశారు. అది నువ్వు నమ్మేశావు. ముందు బాబు ఇష్టం మన దగ్గర నటిస్తాడే. ఏదో రోజు మన సురేష్ గారిని మధ్యాహ్నం దాన్ని తీసుకెళ్ళి ఏ గుళ్ళో ముడి కేసు వాడు మాట్లాడే కాదలేకపోయాను.
కానీ నీ తూర్పు మన మొహం పడేస్తాయి. అమ్మో 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 చెల్లమ్మ, మీ అన్నయ్య కానీ అన్నయ్య మీకేదో సహాయం చేస్తున్నట్లుగా నటిస్తూ మన పిచ్చి కూతురు నీ కొడుకిచ్చి కట్టబెట్టమని చూస్తున్నాడు. ఈతగా ఇచ్చి దాచికెళ్ళడం లేదు, గోడిచ్చి గొంగలు అడగడం లేదు. అసలు ఇదంతా జరగడం కారణం నువ్వు. నేనే చేశాను. అయినా చూస్తూ చూస్తూ ఆ పిచ్చిదాన్ని ఎవరైనా కోడలుగా చేసుకుంటారా? కదా మరి నేను చెప్పేది వింటే 10 లక్షలు క్యాష్, 7 వారాల నగరం, అంతకు మించి బంగారం లాంటి నీ మేనకోడలో కోడలు అవుతుంది. ఎవరు? సూర్యమనే కూతురా? కాదే పిచ్చిదాన్ని నా కూతురే. చూడు, అదృష్టం ఒకేసారి తలుపు కొడుతుంది, దురదృష్టం ఈ తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది. ఏసీ గదుల్లో ఉంటావు, దాసీలో సేవలు చేసుకుంటావు. ఆలోచించుకో. నీ కూతురు చేసుకోవడం కూడా నీకు ఇష్టం లేదన్నయ్యా? నువ్వే అలాగైనా నాకు చెప్పు, ఒప్పించాలి. లేకపోతే ఇప్పుడు కానీ పుట్టింటితో అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు పొందే పోతాయి, తెగిపోతాయి. ఆయన మాట లెక్క చేయరన్నయ్యా. నీ పేరు ఎత్తితేనే మండిపడుతున్నారు. రౌతు మెత్తనవాడైతే గుర్రం 3 తాడు మీద నడిచిందట. గుడి చెప్పలు పడిందే రాయి శిల్పంగా మారు, కొడువులో కాల్చిందే ఈయన వస్తువుగాను మారు. బెదిరించాలి, అవసరమైతే గోడ చేసేనే మనం అనుకుని సాధించుకోవాలి. నీ పేరేమిటి? పార్వతి. ఆ పార్వతి మాట కాదని పరమేశ్వరుడే ఒక్కడికి ముందు పేరేది. మీ ఆయన మర్చిపోయి ఇప్పుడు అర్థమైంది. చూడు చెల్లమ్మ, స్నేహితులు విడగొట్టగలవా? మూడుగా నచ్చగలవా? కొడుకు నూరిపోయగలవా? నీకు అన్ని తెలిసింటే ఆనాడు కానీకి టికెట్ నిలబడితే నిలిచిపోతావా? కట్నము పెళ్లి ఖర్చులు కలిసి వచ్చాయని నువ్వు సంతోషించే ఉంటావుగా. ఈ అప్పుడు తప్పించుకున్నాను కాబట్టి ఇప్పుడు వచ్చిందో చాలా తీరుస్తున్నాను. స్నేహితులు విడగొట్టడం, మూడు నచ్చడం, కొడుకు నూరిపోయాడు. బావగారు కొద్ది రోజులు ఈ ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్ళాను. ఆ తర్వాత కథ నేను ఆరతి లోపలికెళ్ళు. నమస్కారం బావగారు, బాగున్నారా? మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడ బాగుంటామండి. లోపలికి ఏదో ఆడపిల్లలు కలవాడు, ఆడపిల్లలు కలవాళ్ళు అగ్గి పొలాలు గీయకూడదండి. నేను అబద్ధాలు ఆడేది ఒక పెళ్లి చేయమన్నారు, కానీ నేను ఒకే ఒక అబద్ధం ఆడాను. బావగారు, వచ్చే ఎలక్షన్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. సీట్ నాకే వచ్చేలా ఉంది. ఆ విషయం చెప్తామని వచ్చాను. మరి మీ ఎమ్మెల్యే ఆత్మ మీరే కదా, ఆత్మహత్య చేసుకున్నాడా? ఆయన స్వపక్షం, నేను స్వపక్షం. ఎవరు ఏ పక్షంలో ఉన్నా అధికారం మాత్రం ఏకపక్షం. అదే రాజకీయ బాగానే. మీరు మీ స్నేహితులు గొడవ పడ్డారట. ఆ సూర్యుడు మిమ్మల్ని బెదిరించారట. చెప్పారు అక్కడ చెప్పాలా? ఉన్నవ చంద్రుడు అంటే మీ మొహం అమావాస్య చంద్రుడు కడతప్పుడు ఎప్పుడు అనుకున్నాను. నేను కానీ పోలీసులు ఫోన్ చేస్తే ఆ పోలీసులు వచ్చి ఆ సూర్యుడు గారి ఇంట్లో సున్నం లేకుండా చేస్తారు. హలో పోలీస్ స్టేషన్ ముఖంబా, లేకపోతే నేను ఉన్నానని తెలిసి కూడా తను పిచ్చి కూతుని నా మేనకి ఇచ్చి కష్టపడని చూస్తారా? ఎంత టైం వాడికి? పోలీస్ స్టేషన్ ఇంకొక మాట మాట్లాడారంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ వస్తుంది. ఇస్తారు కంప్లైంట్. ఆయన కూతురు మీ కోడలుగా చేసుకోమన్న ప్రేమైంది మీ స్నేహం అభిమానం. చూడండి, మీ సంబంధం కలుపుకునే హక్కు అధికారం రక్త సంబంధి కూడా నాకే ఉంది. రక్త సంబంధాన్ని బట్టి కుటుంబం, కుటుంబం బట్టి జాతి, జాతిని బట్టి దేశాలు ఏర్పడ్డాయి. ఇలా మధ్యలో వచ్చే స్నేహాలు మధ్యలో పోతాయి. ఎక్కువగా ఆశ పెడితే భంగపడాల్సి వస్తుంది. బాగున్నారు, ఈసారి మిమ్మల్ని తీసుకునే వెళ్తాను. హలో పోలీస్ స్టేషన్ రాంగమ్మా, వెళ్ళిపోనా? ఇప్పటి వరకు వాళ్ళతో మధ్యలో మిగిలావా? చెప్పు. ఇంకా పడందే అదే కదా బాధ. కళ్ళతో పొలకించుకుంటున్నాను. మనసులు పెనవేసుకునే ఉన్నాయి. వాళ్ళిద్దరు ఇదిగో వాళ్ళిద్దరు కలిసి ఉండాలంటే నేను చెప్తే చేస్తావా? ఏదైనా చేస్తావా? వాళ్ళిద్దరు కలిసి ఉండాలంటే నువ్వు చావాలి. ఎలా చావాలి? అది కూడా నేనే చెప్పి చావాలా? ఏ కలిసి గొప్ప తిన చేస్తావు పిచ్చి సంత. మావయ్య నాన్న కలిసి ఉండాలంటే చచ్చిపోవాలి. ఇద్దరు కలిసి విషయం తాకి చచ్చిపోతావు. నువ్వు పిచ్చిదానివే, నిన్ను నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయను. నువ్వు చాలా ఇద్దరు కలిసి
వచ్చి విషయం తాకి చచ్చిపోతావు. చచ్చిపోతావు. లక్ష్మి లక్ష్మి అన్నయ్య అన్నయ్య లక్ష్మి అన్నయ్య ఎక్కడికి వెళ్ళారప్పా? ఆ సామాన్లన్నీ పక్కన పెట్టినాయా? ఆ పెట్టి పక్కకి కొంచెం పక్క పెట్టు. కొంచెం అంతే, చాలు 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 చాలు. అమ్మ చెల్లెమ్మ, పెళ్ళి అర్జెంటుగా చేయాల్సి వచ్చింది. పంతులు గారు 6 నెలల వరకు ముహూర్తాలు లేవని చెప్పారు. అందుకే నీకు చెప్పకుండా చేశాను. ఏమనుకోకమ్మా. ఇంకా అక్కడ నిలబడ్డారా? లోపలికి రండి. లోపలికి లోపలికి వెళ్ళండి. నేను బజార్ వెళ్ళి పళ్ళు పూలు తీసుకొస్తాను. ఈ రోజే కదా కోసము. పార్వతి, నాకు చెప్పకుండా పెళ్ళి తీసేశారు. పెళ్ళేమిటి చేయటం గుర్తుండే మాట్లాడుతున్నావా? మీరు అసలు కన్న తండ్రినా? కన్న కొడుకు గొప్పకొస్తారా? పెళ్లి లేదు గిల్లి లేదు, పగటపూట కలగ అంటున్నావా? అంటే ఈ పెళ్ళి జరగలేదు. జరిగిందేమని భయపడుతున్నావు, జరుగుతుందేమోనని భయపడుతున్నావు. ఏమండి, మన కొద్ది రోజుల నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామండి. ఎక్కడికి? మీ అన్నయ్య ఇంటిగా? అయినా ఈ ఊళ్ళో అద్దె లేకుండా ఇల్లు ఎవడొస్తారు మనకి? లేదండి, మన కొద్ది రోజులు దూరంగా వెళ్ళిపోయి ఇక్కడ పరిస్థితులన్నీ చక్కబడిందా తిరిగొద్దాం. పార్వతి, చెప్పుడు మాట విని వాణ్ణి నన్ను వేరు చేయాలని చూస్తున్నావు. లేదు, నా కొడుకు సుఖ సంతోషాలు ఎక్కడ దూరం అవుతాయని భయపడుతున్నాను. నేను ఎక్కడ ఉంటే వాడితో ఏదో రోజు సంబంధం ఖాయం చేస్తాను భయపడుతున్నావు. అంటే మీ స్నేహితుడి కూతుర్ని కోడలుగా చేసుకోవాలని మీకు బలంగా ఉంది, కానీ పైకి ఇష్టం లేనట్టు నటిస్తున్నారు. నేను నటిస్తున్నానా? వాడు మనకు చేసే సహాయానికి ఖరీదు కట్టి గట్టిగా పట్టుబడితే నువ్వు మాత్రం కాదమ్మా. కాదలే కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోదా ఉంటున్నాను. మరి జన్మలో జరగదని నీకు ముందే చెప్పాను. అంటే భార్య బిడ్డల్ని వదులుకుంటారు కానీ స్నేహితుడిని మాత్రం వదులుకోవాలన్నమాట. రెండో పెళ్లి చేసుకుంటాను అంటే ఏదో సరదా కట్టున్నారేమో అనుకున్నాను, కానీ స్నేహం అనే సరస్సుని నిజంగానే తీసుకొచ్చారు. పార్వతి, మేమిద్దరం నిజమైన స్నేహితులం. కానీ శ్వాస పడ్డని స్నేహితుడు. పొట్ట చేత పట్టుకుని కొట్టు గుట్టతో దగ్గరకు వచ్చావు, అది మర్చిపోయి మాట్లాడుతున్నావు. తడిగుట్టతో కొంత కొయ్యాలు చూస్తున్నాడు మీ నిన్ను స్నేహితుడు. ఎంత గొప్పవాడైనా ఒకే ఒకసారి సహాయం కోరితే కేవలం చేస్తాం, చులకన చేస్తాం, ఇదిగో ఇలా నీచంగా చూస్తాం. చేసిన సహాయానికి 100 రెట్లు ప్రతిఫలం కోరుకునేవాడు గొప్పవాడు ఎలా అవుతాడండి? ఇన్నాడు అప్పించదని ఆజ్ఞలు మీకోసం భరించాను. వాడి గురించి కానీ లక్ష్మి గురించి కానీ ఒక మాట మాట్లాడండి. కొట్టరా? ఆగిపోయారా? కొట్టండి, నీకు తెలిసింది అదేగా, కొట్టండి. చంద్రు, ఏమైందిరా? ఒక్కసారి లేకమ్మా. లేదు మామయ్య, లక్ష్మిని మీరే చంపేశారు. లక్ష్మిని ముమ్మాటికి మీరే చంపేశారు మామయ్య, మీరే చంపేశారు. మీ అతి గారాబుతో లక్ష్మి మనసును ఎదగకుండా చేశారు. మీరిద్దరూ గొడవ పడితే మేమే తట్టుకోలేకపోయామే.
ఇక లక్ష్మి ఎలా భరిస్తుంది అనుకున్నారు మావయ్య? మీరే చంపేశారు, లక్ష్మిని మీరే చంపేశారు మావయ్య, మీరే చంపేశారు. నేనే చంపేశాను, నా లక్ష్మి నేనే చంపేశాను, అమ్మా నా లక్ష్మి నేనే చంపేశాను, నేనే చంపేశాను రా, నేనే చంపేశాను, నేనే చంపేశాను, నేనే చంపేశాను, నేనే చంపేశాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం కావాలో ఒకసారి చెప్పండి. చాలా అటు ఇటు తిరగలేక వస్తున్నారు. ఏమీ లేదు, అలమారాలో మందులు ఉన్నాయి, తీసుకురా. పెళ్ళానికి రోగం వస్తే వైద్యం చేయటం తెలియదు కానీ స్నేహితుడికి బాగానే సేవలు చేస్తున్నారు. అది కాదు పరిస్థితి, కొద్ది రోజుల్లో కోలుకుంటాడని డాక్టర్ గారు చెప్పారు. ఆయన కోలుకుంటాడు, నేను మంచం ఎక్కుతాను. అంత నిష్ఠూరంగా మాట్లాడుకో. నేను ఏం మాట్లాడినా మీకు నిష్ఠూరంగానే ఉంటుందండి. ఎమ్మెల్యే ముకుందు జిందాబాద్, ఎమ్మెల్యే ముకుందు జిందాబాద్, ఎమ్మెల్యే ముకుందు జిందాబాద్, జిందాబాద్. రానయ్యా, బాగా స్నేహితులు రుణం తీర్చుకుంటున్నారా? తీర్చుకోండి. మీరు సృష్టించిన వినోదాన్ని చూడటానికి వచ్చారా? చూడండి. ఇప్పటి వరకు మీరు చెప్పింది మేము విన్నాం, ఇప్పటి నుంచి మేము చెప్పింది మీరు విన్నారు, అది చెప్పడానికి వచ్చాం. వెనకేం చేస్తారులే. చూడండి, అభిమానంతో మాత్రమే మనసు గెలుచుకోగలరు, అది గుర్తుంచుకోండి. బెదిరించే స్థాయికి మీరే తీసుకొచ్చారు. ఏ స్నేహితులను చూసుకొని ఈ గిరిగిరి పడ్డారో ఆ స్నేహితులు కథలేని స్థితిలో ఉన్నారు. సగం మనిషి సగం మృగం కలిస్తే నరసం, సగం మనిషి తెలివే సగం పశుపలం కలిస్తే ఈ ముకుంద్ జంతు లక్షణం, అది గొప్పగా చెప్పుకోకండి. మనిషి లక్షణం కూడా బట్టలు చదువుకుని బయలుదేరారు. ఎక్కడికి? మా ఇంటి కాదు బాబు, మన ఇంటి. జన్మలో నా గడప దొక్కద్దన్నారు, అప్పుడు వద్దన్నాను, ఇప్పుడు మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో తీసుకెళ్తానంటున్నాను. మేము వద్దంటున్నా మీరు మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే మీ అమ్మాయిని సింపించాల్సి ఉంటుంది. మీకు మతిపోయింది, ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ఊరు చెల్లెమ్మ, నా ప్రత్యర్థి మమ్మల్ని కావాలని రెచ్చగొడుతుంటారే, అలాగే రెచ్చిపోతావా? చూడండి, నేను తలుచుకుంటే మీ అబ్బాయి కంటే అందగా నీ ఆస్తి పనులు చదువుకున్న వాడిని నాలుగుగా చేసుకోగలను. అలా చేస్తే నా ఆస్తి బయటకు పోతుంది, నా ఆస్తి నా కుటుంబంలో ఉండాలి, నా రక్త సంబంధికులకే చెందాలి. మీ ఆస్తి మీ కుటుంబంలో ఉండాలి, నేను మీ గేట్ దగ్గర కాపాలి. ఇక్కడ గేట్ దగ్గర కాపురం ఉండమంటా ఉంటారు. నిజమే, ఇదిగో శుభలే. వచ్చే నెల 15వ తారీఖున రామకృష్ణ కళ్యాణ మండపంలో పెళ్లి. పెళ్లి మీ అబ్బాయికి మా అమ్మాయి. పెళ్లికి మంత్రులందరూ వస్తున్నారు, ముఖ్యమంత్రి రావచ్చు. ఎవరిని అడిగి వేయించారు? ఎవరిచ్చారు మీకు అధికారం? కన్న తల్లిగా అధికారం నేనే ఇచ్చాను. ఆ అధికారం నీకు లేదు, ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి ఎందుకు జరగకూడదో ఒక్క కారణం చెప్పండి. బావగారు, మీ స్నేహితుడి గురించి మీరు ఏమీ కంగారు పడకండి. మీ స్నేహితుని వృద్ధులాత్మను చేర్పించి ఏర్పాటు చేశారు. అక్కడ ఉచిత వైద్యం, ఉచిత భోజనం, ఉచిత వస్తే అన్ని ఫ్రీగానే. ఈ పెళ్లి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో? నీ కొడుకు ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు వేరే సంవత్సరం పెట్టాడా? సంవత్సరాలు జీవితానికే పనికిరాదు. కొడుకు చేతులు నాడు కాసుకొని పెళ్లి చేయకూడదు నిర్ణయించుకున్నావా? ఎమ్మెల్యే ముకుందాన్ని ఆయనతో మాట్లాడయ్యా. చూడండి, ఈ పెళ్లి అనుకున్న ముహూర్తానికి జరిగి తీరుతుంది. ఈ పెళ్లి అనుకున్న ముహూర్తానికి జరగదు పార్వతి. వాడు ఈ అమ్మ మాట వింటాడు. వాడు నీ మాట వినడు. వాడు నాతో వస్తాడు. వాడు నీతో రాడు. వాడు నా కొడుకు. వాడు నీ కొడుకు కాదు. వాడు నా కొడుకే. వాడు నీ కొడుకు కాదు. నీకు గుర్తులేదు. ఈ పరిస్థితుల్లో కూడా నిజం చెప్పకపోతే నేను మనిషి అనిపించుకోను. చూడు, సురేష్ నీ కొడుకు కాదు, సూర్యుని కొడుకు. ఈ ప్రపంచంలో మాకు మాత్రమే తెలిసిన నిజం. లేదు, వాడు నా రక్తం కొంచెం పుట్టిన బిడ్డ. ఈ చేతులతో అల్లార ముద్దుగా పెంచాను. జీవితంలో మిమ్మల్ని ఒక్కసారి ఎదిరించినందుకు ఇంత పెద్ద శిక్ష వేస్తాను. కాదు, నిజం. సురేష్ సూర్యుని కొడుకు. చనిపోయిన లక్ష్మి నీ కూతురు.
మేమిద్దరం పిల్లల్ని మార్చుకున్నాం. వస్తువులు మార్చుకుంటారు, కుండలు మార్చుకుంటారు, దండాన్ని మార్చుకుంటారు. విదేశాల్లో ఏకంగా భార్యలే మార్చుకుంటారట. ఇదేంటి పిల్లలు మార్చుకోవడం? నేను ఎక్కడ లేదు. ఆ మాట అడగాల్సింది నువ్వు కాదు. బతుకుంటే వాడు మగపిల్లాన్ని మనకిచ్చి ఆడపిల్లను వాడు తీసుకున్నాడు. ఎందుకంటే నువ్వు సంతోషిస్తావని. నేను ఆడపిల్ల పెళ్లి నీకిద్దరు మగపిల్లలు పుట్టిపోయారు, గుర్తులేదా? ఆ తరువాత ఆడపిల్ల పుట్టి అది అనారోగ్యంతో పుట్టింది. బ్రతుకుతుందా లేదో చెప్పలేమన్నారు డాక్టర్. అదే సమయంలో సూర్య భార్య హాస్పిటల్లో మగపిల్ల వాడికి జన్మించింది. వాడు పెద్ద మనసులో పిల్లల్ని మార్చుకుందాము అంటే నేను సరే అన్నాను. కానీ వయసు వచ్చేసరికి లక్ష్మిలో అమాయక లక్షణాలు బయటపడిపోయాను. నేను మళ్ళీ పిల్లల్ని మార్చుకుందాము అంటే వాడు ఏమన్నాడో తెలుసా? లక్ష్మి నా కూతురు, ఆ మాట ఎత్తన్నాడు. కళ్ళ ముందే తిరుగుతున్నా తన కొడుకే అన్న సంగతి మర్చిపోయాడు. నేను లక్ష్మిని ఎందుకు కోడలుగా చేసుకోలేదు తెలుసా? వీడి పిచ్చి కూతుర్ని నా కొడుకు పిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక కాదు, నా పిచ్చి కూతుర్ని వీడి కొడుకు ఇచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేక. ఇప్పుడు చెప్పు, ఎవరు కూతురు పిచ్చిది, ఎవరు స్వార్థపడి, ఎవరి సంబంధం? మా స్నేహం నిస్వార్థమైనది, అజరామరమైనది, ఈ బహుబంధాలకు అతీతమైనది. అది ఆచంద్రార్థం. కోసం ప్రాణాలైనా ఇస్తారు. అల్పురాలినండి నేను, నా భర్త, నా బిడ్డ, ఇదే లోకం సర్వస్వం. అయ్యో, మందలో తప్పిపోయిన పిల్లల్ని జంతువులా గుర్తుపడతాయి. అటువంటిది కళ్ళెదురుగుండా ఉన్న కన్న కూతుర్ని గుర్తుపట్టలేకపోయాను. ప్రేమానురాగాలు పంచవలసిన నేనే పిచ్చిది పిచ్చిది అంటూ అవమానించాను. అమృతాన్ని మించిన మాతృత్వానికి కళంకం తెచ్చాను. నాలాంటి తల్లి ఎవరు ఉండరండి, ఎవరు ఉండరు. కనకు పోగొట్టుకున్నాను. ఎవరి అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకును మాత్రం దూరం చేసుకోలేదండి. వాటి విషయం చెప్పండి, నా మీద ఉంటే చెప్పండి. నాకు తెలుసమ్మా. నీకు తెలుసా? వీళ్ళిద్దరూ పిల్లల్ని మార్చుకుంటుండగా చూసిన ప్రత్యక్ష సాక్షి నర్స్, మా ఫ్రెండ్ శ్రీరామ్ వాళ్ళ అమ్మగారు. హాస్పిటల్లో చనిపోతూ నాకు ఈ విషయం చెప్తున్నారు. తెలుసుంటే నువ్వు కూడా నన్ను మోసం చేసావన్నమాట. లేదమ్మా, నేను 2 రోజులు ఊరెళ్తేనే ఉండలేదు సార్. నేను నీ కొడుకుని కాదని తెలిస్తే తట్టుకోగలవా? నువ్వు భరించలేవని చెప్పలేదమ్మా. అమ్మా, నా వల్ల ఇద్దరు స్నేహితులకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాను. కానీ నిన్ను మోసం చేసే ఉద్దేశం నాకు లేదమ్మా. అమ్మా, నేను ఎప్పటికీ నీ కొడుకునేనమ్మా, నీ కొడుకునేను. ఇంత ఉన్నతమైన స్నేహితుల మధ్య పెరిగిన నాకు చాలా గర్వంగా ఉందమ్మా. మదర్లో అదరుంటుంది, ఫాదర్లో అదరుంటుంది, బ్రదర్లోనూ అదరుంటుంది, వైఫ్లో ఏకంగా నైపే ఉంటుంది. కానీ ఫ్రెండ్లో ఎండ్ ఉంటుందమ్మా. ఎండ్ అంటే చివరి వరకు కలిసి ఉండేవాడేనమ్మా నిజమైన స్నేహితుడు. చూడండి, ఏ రక్త సంబంధం కోసం అయితే ఇద్దరు స్నేహితుల మధ్య అల్లకల్లోలం సృష్టించారో ఆ రక్త సంబంధాన్ని మీకు తెలియకుండా మీ చేతులతో మీరే నాశనం చేశారు. నేను ఇప్పుడు మీ మేనలుని కాదు, మన మధ్య ఎటువంటి రక్త సంబంధం లేదని తెలిసింది. ఇప్పుడు చెప్పండి, మీ కూతుర్నిచ్చి నాకు పెళ్లి చేస్తారా? మాట్లాడరే, చేస్తారా? ఎన్నాళ్ళు మనుషుల్నే చూసి ఇప్పుడు మనుషులు లోతులోకి చూస్తున్నారు. డబ్బు, అధికారం, బంధుప్రీతి ఇవే శాశ్వతం.
వాటితో దేనైనా సాధించవచ్చు అనుకున్నాను. ఈ ప్రపంచం మొత్తం వాటి మీద నడుస్తుంది అనుకున్నాను. కానీ మనకి తెలియని ఏదో అద్భుత శక్తి మనల్ని నడిపిస్తుంది అంటారు. ఆ శక్తి పేరే స్నేహం. డబ్బు కంటే అధికారం గొప్పది, అధికారి కంటే బంధుప్రీతి గొప్పది. డబ్బు, అధికారం, బంధుప్రీతి వీటన్నిటికంటే స్నేహం గొప్పది. ఈ పెళ్ళి నన్ను క్షమించిన కూతుని నీ కోడలుగా చేసుకుంటారా? అరే సూర్యం, ఇదిగోరా నీ కొడుకు. ఎప్పుడో పసిగుడ్డి నీ చేతిలో పెట్టావు, ఇప్పుడు పెద్దవాడిని చేసి నీకు అప్పగిస్తున్నాను. వీడి ఆసరా నాకంటే నీకే ఎక్కువ. ఇప్పుడు నా బాధ్యత తల మీద పెట్టుకున్న పెద్ద బరువు ఏదో కిందకి దిగిపోయినంత హాయిగా ప్రశాంతంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, ఏం చేయమన్నా చేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? పదా. హలో టాట్స్ పిఠాపురం వారి ఆచంద్రార్కం రచనా దర్శకత్వం చెలికాని వెంకట్రావు. దాతలు ఈ 5 సంవత్సరాల నుంచి నేను పరిషత్తు నడుపుతున్నానంటే దాతలు లేనిది ఈ పరిషత్తు లేదు, నేను లేదు. ఈ దాతల కారణంతోనే నేను చెప్తాను. ముందుగా ఈ దాతలకి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని నేను దాతలకి చెప్పలేదు. వాళ్ళు ఇచ్చిన విధానం ఒకటి, ఇప్పుడు నేను చేస్తున్న విధానం. ఈ సంవత్సరానికి నేను మన 90,000 రూపాయలు దాతల ద్వారా వచ్చిన అమౌంట్ని కొంతమంది కళాకారులకి అందజేయటం, 9 మంది సమాజాలకి నేను అందజేయటం జరిగింది. వాళ్ళ సభ్యుల్లో ఉన్న వారికి, చిన్న కళాకారులకి ఇచ్చుకుంటారని ఆశిస్తూ చేశాము. ఇది మా దాతలకు ముందుగా చెప్పుకోలేకపోయాను. కారణంగా వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పుకోలేకపోయాను. ఆ కారణంతో అలా వాళ్ళకి ఇప్పుడు ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను. ఏదో తప్పులు క్షమించండి.